యెహోవాకు తెలియబడిన దినము పగులు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున, హల్లెలూయా, ఆ దినమున జీవ జలములు యెరూషలేము నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగనే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఎప్పుడంట? ఆ దినమున. ఆ దినమున సర్వలోకమునకు దేవుడు రాజై ఉంటాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. హల్లెలూయా. అదండి విషయం. ఒకరోజు వస్తుంది. ఈ మార్పులు ఎప్పుడైతే ఈ యొక్క మధురంగా మార్చబడుతుంది, లేదా ఈ యొక్క మృత సముద్రం మధుర సముద్రంగా మార్చబడుతున్న తరుణంలో యేసయ్య ఈ లోకానికి